ఆ చట్టం బిఫోర్ నుంచే ఉంది. మీరు అన్నది బీజేపీ అధికారం రాకముందు నుంచే ఉంది. సో అది దట్ ఈస్ డిఫరెంట్. నేను అడిగింది క్వశ్చన్ ఏంటంటే, మీ జిల్లా పరిధిలో మీరు అంటున్నారు ఎవరికి అకౌంట్లో డబ్బులు రాలేదు. వచ్చినాయి సార్, ప్రతి ఒక్కరికి వచ్చినాయి డబ్బులు. వచ్చాయి? ఎంత వచ్చాయి? ప్రతి రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయలు అకౌంట్ లోకి 200 రూపాయలు అయిపోయింది. అది కాదు నేను అడిగింది. ఇప్పుడు బియ్యం అనేది కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటారు చాలా మంది, మీకు తెలిసిందే. మీ జిల్లాలో కూడా ఎక్కువ మంది. సో వ్యవసాయదారులు టోటలీగా రేషన్ బియ్యం డిఫరెంట్ కాదు. సో మీరు అన్నారు సరే కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు, ఓకే. అంటే పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు ఉపయోగయుక్తమైనది ఏదైనా ఉందా? ఇప్పుడు మీరు అన్నారు ముస్లిం గురించి, ముస్లిం మహిళలు. సో దట్ ఈస్ ఒక పర్సెంటేజ్. బియ్యం కొంతమందికి ఇచ్చారు కరోనా. బియ్యం ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాల వల్ల లాభాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే గ్యాస్ 450